పింక్వాగేశ్వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను. ఈటి శక్తుండవు ప్రభువున్మే మెచ్చుగా మదినెంతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను. దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. పూటగీతం చేయదామే నటి దేవుని శక్తిని. పట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మేటి సంగీతంబులుపై నింటనారవముందను. చాటరే వేవేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మిక్కిలి కష్టంబులతో మెతికిని పొందను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభు
ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. క్వింక్వాగేసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, కాబట్టి నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుబడనీయకము. నీ నీతిని బట్టి నన్ను విడిపింపుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ
सर्वा परिपाला परिपूर्ण शक्तिगल परमा जनका निन्नु महिनी स्तुतिंचुचु మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థింతము. ఓ ప్రభువా, మా ప్రార్థనలు దయతో విని పాపబంధముల నుండి మమ్మ విడిపించి కీడులన్నిటి నుండి కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించనుండి నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, క్వింక్మాగిసిమ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. క్వింక్వాగేసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని దూరదేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపము తెప్పించిరి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది.
గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది? ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి సిలువ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునే ఉన్నాడు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనం నుండి 45వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 32వ వచనం ప్రారంభం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగెను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడగగా వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. కానీ నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడునో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు.
వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగిస్తున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, క్వింక్వాగేసిమ ఆదివారపు ఆరాధనలో పాల్గొని
ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగాలు చదవగా విన్నాం. ఈ దినము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ యొక్క ఆరాధన అంతటిని మీకే సమర్పించుకుంటున్నా. ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి. ప్రభువా, నీ దాసుని మరుగుపరిచి మీరు మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి క్వింక్మగీసుమ ఆదివారపు ఆరాధన ద్వారా ప్రభువుని ఆరాధిస్తున్న కుటుంబాలకు మరి ఒకసారి ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, మరి యొక్క ఆరాధనలో సెప్తియ గెసిమ ఆదివారము అని అనగా 70వ దినమని, అలాగనే 2వ ఆదివారముగా మనము సెక్స్ గెసిమ ఆదివారము అని 60వ దినము అని, ఈవేళ క్వింక్మగీసిమ ఆదివారము అని ఈ ఆరాధన జరుపుకొనుచుంటుండగా 50వ దినము అని మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనగా పునరుద్ధానానికి 70 దినాలు, పునరుద్ధానానికి 60 దినాలు, అనగా ఈ యొక్క 50వ దినమునకు మరి పునరుద్ధానము 50వ దినమునకు సమీపంగా ఉందనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, దీన్ని ప్రీలెంట్ అని మనం వ్యవహరిస్తాం. అయితే ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి ముందు 40 దినాలు ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క శ్రమల కాలాన్ని ధ్యానించటానికి దినములు ఆసన్నమవుతూ ఉన్నాయి. మరలా తిరిగి మనము ఈ యొక్క క్వింక్మగీసిమ ఆదివారము అయిన తర్వాత సార్వత్రిక సంఘము మరి లెంటు దినాలలో మనం ప్రవేశిస్తాం. 40 దినాలు కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రమల కాల ధ్యాన చరిత్రను మనం ధ్యానం చేస్తాం. భస్మ బుధవారపు ఆరాధన నుండి ఈ శ్రమల కాల ఆరాధన ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ లెంటునకు ముందుగా ఈ 3 ఆదివారాలు కూడా ప్రీలెంట్ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ధ్యానంలోనికి మనం మరి ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినము చదివినటువంటి 3 వాక్య భాగాలలో కూడా జ్ఞానము అనే అంశము మనకు ప్రభు ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ జ్ఞానము అనున్నది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ 3 విధములైనటువంటి మాటలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 18వ అధ్యాయము నుండి 18వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగములు ఈ జ్ఞానమును గుర్చినటువంటి 3 మాటలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మొట్టమొదటిగా అంటుంది జ్ఞానుల యొక్క జ్ఞానము అని చెబుతుంది. రెండవ మాట ఆలోచన చేస్తే
ఈలోక జ్ఞానము, అది నరుల జ్ఞానము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవ మాట ఆలోచన చేస్తే దేవుని యొక్క జ్ఞానము అని దైవ గ్రంథములో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ 3 రకాలు వాక్య భాగమును ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు ఆయన ఈ కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు. జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనము చేతును, జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. అంటే ఈ లోకములో ఉన్నటువంటి మానవులు తామే జ్ఞానవంతులమని, వివేకవంతులమని వారు ఒకవేళ అతిశయిస్తూ ఉంటుండగా ప్రభు ఆయన అంటున్నటువంటి మాటల జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనం చేస్తాను, ఇక్కడ వివేకుల వివేచనను నేను శూన్యపరుతును. ఎందుకంటే సమస్తమైనటువంటి సృష్టి ఆయన చేత సృష్టించబడింది. మానవుడు సృష్టిలో భాగము మాత్రమే. కాబట్టి మానవుడు సృష్టికర్తను ఆరాధించాలి, పూజించాలి. సృష్టిలో ఉన్న మానవుడు దేవుని కన్నా అధికుడు కాదు, జ్ఞాని కాదు అనే మాటలు ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ లోకములో జ్ఞానులు తమ జ్ఞానమును బట్టి అతిశయిస్తూ ఉంటుండగా ప్రభు అంటున్నటువంటి మాటలు, జ్ఞానుల యొక్క జ్ఞానమును నేను నాశనం చేస్తాను అని దేవుని యొక్క వాక్యములో ఆయన మాట్లాడుతూ ఈ 1వ అధ్యాయములోనే 20వ వచనములో అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఒకవేళ లోకములో మానవుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని విస్మరించి మరచిపోయి నేను జ్ఞానిని అనుకుంటే అది దేవుని దృష్టిలో వెర్రివాణిగా చేశాను అని దేవుడు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మొదటి మాట, ఇక్కడ జ్ఞానులు అనుకుంటున్నవారు, అతిశయిస్తున్నవారు, వారిని ఆయన నాశనము చేయు దేవుడుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని మరల ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క జనన సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు అయినటువంటి వారు హేరోదు రాజు దగ్గరికి వచ్చి వారు అంటున్నటువంటి మాటలు, తూర్పు దేశపు జ్ఞానులు వారు యెరూషలేమునకు వచ్చి వారు అంటున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ప్రియులారా, వారు జ్ఞానులు అని, తూర్పు దేశపు జ్ఞానులు అని, ఖగోళ శాస్త్రజ్ఞులు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. కానీ వారు వచ్చిన తరువాత క్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడో తెలియనటువంటి వ్యక్తులుగా ఇక్కడ అడుగుతూ ఉండటం అనేది వారి జ్ఞానాన్ని కించపరుస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి జ్ఞానమును బట్టి ఎవరు చెప్పనక్కరలేదు, వారు ఎవరిని అడగనక్కరలేదు, వెతకనక్కవలసినటువంటి అవసరత లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు, దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములు ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనములో అంటున్న మాటలు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. చూసారా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయిస్తే వారి జ్ఞానము కూడా వెర్రితనముగా మారిపోతుంది. తన శౌర్యము తనకు ఎందుకు కూడా పనికిరానిటువంటి
విధముగా మారిపోతూ ఉంటున్నది ప్రియులారా. ఉదాహరణ, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ప్రియులారా, ఈ మానవుని యొక్క జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గనుక ఈ యొక్క నరుల యొక్క జ్ఞానము కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత. ఒకటి, జ్ఞానుల జ్ఞానము వెర్రితనముగా మారిపోయింది. జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనము చేయు దేవుడని మొదటి మాట ఆయన జ్ఞాపకం చేస్తే, ఈ దినము రెండవ మాట ఈ లోక జ్ఞానము అనేది మనకి కనిపిస్తున్నది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న జ్ఞానుల యొక్క జ్ఞానము. రెండవది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నరుల జ్ఞానము అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథములో 47వ అధ్యాయములో 10వ వచనములో చూస్తే, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేస్తుంది. ఎవరినండి? మొదటిగా జ్ఞానుల యొక్క జ్ఞానం చూస్తాం. వారు జ్ఞానులు అనుకున్నారు, కానీ వారి జ్ఞానం విషయంలో వారు ఫెయిల్ అయినట్టుగా చూస్తున్నారు. రెండవది, ఈ నరుల యొక్క జ్ఞానము మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లేక లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారిని వెర్రివానిగా వారిని చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకనే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కొరకు లేకుంటే శాస్త్రాల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాటిని నమ్మినటువంటి వారు సిగ్గుపడవలసినటువంటి విషయము ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది. మరొకసారి ఈ మాటలు నేను చెప్పటానికి, ఉదాహరణ చెప్పటానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రియులారా. ఒక బాటసారి మంచి మండుటెండలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ మిట్ట మధ్యాహ్నం అలసిపోయి ఒక మర్రి చెట్టు నీడకు వచ్చి ఈ చక్కటి నీళ్ళలో విశ్రమిందాం అని పండుకుని అతడు పైకి చూచినప్పుడట అది పెద్ద వటవృక్షం, పెద్ద మర్రి చెట్టు, ఎంతో విశాలంగా ఉంది. కానీ దాని కాయలు చాలా చిన్నగా ఉన్నాయి. ఆ చిన్నగా ఉన్న కాయలను చూసి దేవుని జ్ఞానాన్ని శంకిస్తూ ఉంటున్నాడట. దేవునికి జ్ఞానం ఉందా? ఇంత పెద్ద చెట్టు, దానికి ఇంత చిన్న కాయలా అని తనలో తను నవ్వుకున్నాడు. ఆ ఎండవేడిమిలో చల్లటి గాలి తగులుతూ ఉంటుండగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో పైనుండి ఒక మర్రికాయ తన ముక్కు మీద పడి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడట. అప్పుడు అనుకుంటున్నాడట, నేను నా జ్ఞానమును బట్టి నేను అనుకున్నాను, ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయ, కనీసం ఇంత పెద్ద చెట్టుకి గుమ్మడికాయ అంత కాయలైనా ఉండాలి అని నా జ్ఞానము చేత నేను అనుకున్నాను. కానీ ఒకవేళ అంతా గుమ్మడికాయ అంతా ఆ మర్రికాయలు కాసి ఉండి అవి పైనుండి పడి ఉంటే నా ముక్కు పగిలిపోవును కదా అని అతడు రియలైజ్ అయ్యాడట. అవును కదా ప్రియా దేవుని విడలారా, నరుని యొక్క జ్ఞానము వెర్రితనమే. జ్ఞానుల యొక్క జ్ఞానము వెర్రితనమే. ఇక్కడ నరుల యొక్క లేక మానవుల యొక్క జ్ఞానము లేక ఇలోక సంబంధమైన జ్ఞానము వెర్రితనమే అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటున్నది. మూడవ మాట ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో దైవవాక్యం అంటుంది, యూదులేమి గ్రీసు దేశస్థులేమి పిలువబడిన వారు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము అయ్యున్నాడు. మొదటిది చూస్తూ ఉన్నప్పుడు జ్ఞానుల యొక్క జ్ఞానము, రెండవది లోక జ్ఞానము లేక నరుల జ్ఞానము, మూడవది వీటికి అతీతమైనది ఏ జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానమే.
ఎందుకంటే దేవుడే జ్ఞానమయ్యున్నాడు. జ్ఞానము చేత భూమికి పునాదులు వేసినవాడు, సృష్టిని సృష్టించినటువంటి వాడు. కాబట్టి మూడవది శ్రేష్టమైనటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం. ఈ జ్ఞానము ఎలాగూ మనం సంపాదించుకోగలమంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. చూసారా, దేవుని యొక్క జ్ఞానానికి మూలము ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని సామెతల గ్రంథములో 9వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుకున్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఇక్కడ జ్ఞానుల యొక్క జ్ఞానము వేరేతనము, నరుల యొక్క లేకుంటే మానవుల యొక్క జ్ఞానము వేరేతనము. దేవుని యొక్క జ్ఞానము మానవునికి కావాలి, సంపాదించుకోవాలి. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అనేది మనము నేర్చుకోవలసినటువంటి అవసరత. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనములో దైవవాక్యం అంటుంది, ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడు ఆయన జ్ఞానమును, తెలివియు, ఆనందమును అనుగ్రహించును. చూసారా ఎంత చక్కటి మాటలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరికండి? దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానము ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అలాగూ కాకుండా మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకోకుండా తన యొక్క జ్ఞానాన్ని లేకుంటే జ్ఞాని తన యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు తప్ప దేవుని యొక్క జ్ఞానము యందు అతిశయించేవారు లేకుండా ఉన్నారు. కనుక జ్ఞానుల యొక్క జ్ఞానమును నేను చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. సామెతల గ్రంథములో 2వ అధ్యాయములో 6వ వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. ఎవరండి? యెహోవాయే. ఆయన దేవుడు కనుక ఆయనే జ్ఞానమిచ్చేవాడు అని సెలవిస్తూ ఉంటుంది. మనకి జ్ఞానము ఎలాగూ కలుగుతూ ఉన్నది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము ఆయన కలుగు చేశారు. ఏ విధంగా అండి? దేవుని మూలముగా ఆయనే మానవులమైన మనకు జ్ఞానము కలుగు చేశాను. ఆయన జ్ఞానము కలుగు చేస్తే తప్ప మనం జ్ఞానవంతులము కాదు. అందుకని జ్ఞానము లేని వారలారా మీరు దేవుని యొద్దకు రండి అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, జ్ఞానము అమూల్యమైనది అంటున్నాడు. అవును, ఇక్కడ ఈ యొక్క జ్ఞానము దేవుడు ఆయన ఇస్తాడు. దేవుని మూలముగా ఈ జ్ఞానము మనకు కలుగుతూ ఉంటూ ఉన్నది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో అంటున్నమాట, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందే గుప్తమయ్యున్నవి. మనము ఎక్కడెక్కడో ఎందెందో జ్ఞానము కొరకు వెతకవలసినటువంటి అవసరత లేదు. మనము దేవునిని వెతకగలిగితే ఆయన దొరకగలిగిన దేవుడు. వెదకుడి దొరుకును అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అది యెహోవా యొద్దే దొరుకుతుంది అని దైవవాక్యము వాగ్దానం చేస్తూ ఉంటున్నది. ప్రియులారా, కాబట్టి ఆ దేవుని కలిగినప్పుడు, దేవుని వెతికినప్పుడు కూడా ఈ జ్ఞానము ఆయన యందు గుప్తమై ఉన్నది. ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. ఈ దినము కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 22వ వచనం అంటుంది, యూదులు సూచక క్రియలు వారు
చేయమని అడుగుచున్నారు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచూ ఉన్నారు. సూచక క్రియల కన్నా ప్రాముఖ్యమైనది ఇక్కడ దేవుని యొక్క జ్ఞానము అని ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానము ఆయన యొద్ద ఉన్నది ప్రియులారా. చిన్న ఉదాహరణ సొలొమోను కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గిబియోనులో బలులు అర్పిస్తూ ఉంచుడుగా తనకు వచ్చినటువంటి దర్శనములో నీకేం కావాలి కోరుకోమన్నప్పుడట నా తండ్రి దావీదు యొక్క విశాల సామ్రాజ్యాన్ని నా భుజస్కంధాల మీద ఉంచాం, దాన్ని పరిపాలించడానికి నాకు కావలసినటువంటి వివేచన నాకు దాయిచ్చే అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఆ చక్కటి వివేచన, ఆ జ్ఞానాన్ని ఆయన దయచేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ జ్ఞానము లేకపోతే బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలె తిరుగుతున్నారు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. మానవ జీవితములో దైవ జ్ఞానము చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి, పొందుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు దేవుని యొక్క జ్ఞానమును వెదగొచ్చు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, మనుష్య జ్ఞానము, మానవ జ్ఞానము, జ్ఞానుల యొక్క జ్ఞానము దేవుడు అంటూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో అంటుంది, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. మనుష్యుల యొక్క జ్ఞానాన్ని దేనితో పోలుస్తున్నాడు దేవుడు అంటే దేవుని యొక్క వెర్రితనముతో ఇక్కడ పోలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, జ్ఞానులు అయినటువంటి వారు లేక శాస్త్రవేత్తలు అని చెప్పబడుచున్నటువంటి ఈ సైంటిస్టులు వారు చేస్తున్నటువంటి ఎన్నో ప్రయోగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో వారు అనుకుంటున్నటువంటి ఆ మంచి ఫలితాలు ఇవ్వలేకపోతూ ఉంటున్నాయి. ఎందుకంటే వారి దైవ జ్ఞానం మీద ఆధారపడటం లేదు, కానీ వారి సొంత జ్ఞానము మీద, లోక సంబంధమైన జ్ఞానము మీద, మానవుని యొక్క మేధస్సు మీద వారు ఆధారపడుతూ వారు ఆ యొక్క మరి దుష్ఫలితాలు అనేవి వారు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో మనము జ్ఞానములమని లేకుంటే ఇదిగో జ్ఞాన సంపద కలిగిన వారమని మనము మరి అతిశయించక దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకుంటూ, దేవుని జ్ఞానాన్ని వెదకుచు, దేవుని యొక్క జ్ఞానమును అడుగుచు పొందుకుంటూ ఆ దేవుని యొక్క జ్ఞానమును బట్టి అతిశయించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. 2వ వాక్య భాగాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయములో 35వ వచనములో ఇక్కడ జబదయి కుమారులు యాకోబు యోహానులను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క శ్రమలు కొరకు ఆయన చెప్పుచున్నటువంటి మాటలు 10వ అధ్యాయములో మనము ఒకసారి దైవ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన శ్రమలను అనుభవించటానికి వారు ప్రయాణమే యెరూషలేమునకు వెళ్ళుచున్నారని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. యేసు ప్రభు వారికి ముందుగా ఆయన నడుస్తూ ఉంటుండగా వారు విస్మయం పొందారట, వెంబడించుచు ఉన్నవారు భయపడ్డారట. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను కూడా ఆయన పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియచెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, అక్కడ జరగబోయే శ్రమల కొరకు యేసు ప్రభు 12 మంది శిష్యులకు
ఆయన వివరిస్తూ ఉంటున్నాడు. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనకు అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసిస్తారు, ఉమ్ము వేస్తారు, కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. 3 దినాలైన తరువాత ఆయన తిరిగి లేస్తాడు అని యేసు ప్రభువులకు సంభవించబోయే శ్రమలు, ఆయన మరణ పునరుద్ధానాల కొరకు ఆయన 12 మంది శిష్యులకు కూడా యెరూషలేము ప్రయాణమై వెళ్ళే మార్గములో ఆయన తెలియచేస్తూ ఉంటుండగా జబదయి కుమారులు వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వారు ఈ విధంగా అడుగుచూ ఉన్నారట. వాదు కూడా మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావు. యేసు ప్రభు అంటున్నాడు, నేను మీకు ఏం చేయగోరుచున్నాను? వారు అంటున్నారు, నీ మహిమలో నీ కుడి వైపున ఒకరు, నీ ఎడమ వైపున ఒకరు ఉండులాగున మమ్మలను నీవు ఉంచుము అని అడుగుచూ ఉన్నారు. మరొక సందర్భంలో బహుశా అక్కడ జబదయి కుమారులు తల్లే వచ్చి యేసు ప్రభుని తన కుమారుల కొరకు అడిగినట్లు మనం చదువుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళి మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయమని బహుశా తల్లి ఒకవేళ సిద్ధపరిచి పంపించి ఉండవచ్చేమో. ఈ సందర్భాన్ని తల్లి ప్రభువుని అడిగినటువంటి ఈ యొక్క సందర్భము ఇక్కడ వచ్చినటువంటి జబదయ కుమారులు అయినటువంటి వారు క్రీస్తు ప్రభువుని అడిగి ఉంటుండగా వారిని గురించినటువంటి ఈ సందర్భం ఆలోచన చేస్తే ఏ జ్ఞానము చేత యేసు ప్రభు దగ్గరికి వచ్చి మహిమలో కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నీవు ఉండనివ్వమని అడుగుతున్నారు అని ఆలోచన చేస్తే ఇది దైవ జ్ఞానము కాదు, ఇది మానవ జ్ఞానము, నరుల జ్ఞానము. అందుకే దేవుడు నరుల జ్ఞానము, మానవ జ్ఞానము, ఈ లోక జ్ఞానము వెర్రితనము అని దేవుడు ఆయన క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉంటున్నట్లుగా మరి చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఈ పాత్రలోనిది మీరు త్రాగగలరా అని ప్రశ్నిస్తూ ఉంటున్నప్పుడు ఈ పాత్రలోనిది మేము త్రాగుతాం అని వారు సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. కానీ ఒకవేళ మీరు యొక్క పాత్రలోనిది త్రాగినా మీరు మాత్రం నా కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు కూర్చోబెట్టుకుంటాం, అది నా యొక్క ఇష్టములో లేదు, దైవ చిత్తములో ఉన్నది అని అక్కడ క్రీస్తు ప్రభు వారితో చెప్పుచున్నాడు. యేసు ప్రభు అంటాడు, నేను త్రాగుచున్న గిన్నెలో మీరు త్రాగిదారు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందేదారు, కానీ నా కుడివైపున ఎడమవైపున కూర్చోండనిచ్చుట నా అవశ్యములో లేదు. అవును ప్రియా దేవుని బిడలారా, పరలోక రాజ్యములో ప్రవేశించాలి, క్రీస్తు ప్రభు యొక్క మహిమలో కుడి ఎడమలుగా మనం ఉండాలి అంటే ఇక్కడ నో రికమెండేషన్. తల్లి వచ్చి రిక్వెస్ట్ చేయవలసిన అవసరత లేదు, తల్లి బిడ్డలను పంపించవలసిన అవసరత లేదు, బిడ్డలు వచ్చి అడగవలసిన అవసరత అసలే లేదు. ఇది కేవలము నరుల యొక్క జ్ఞానము, అజ్ఞానము మాత్రమే. మహిమలో ఆయనకు ఇరువైపులా ఉండాలి అంటే మన పరలోక రాజ్య సంబంధమైన సిద్ధపాటి భూలోకములు మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా క్రీస్తుతో ప్రభు మనం ఉంటాం అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ముగింపుగా ఇర్మియా గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం మనం 19వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు వీపింగ్ ప్రాఫిట్గా అక్కడ విలపిస్తున్నటువంటి ప్రవక్త తను చెప్పుచున్నటువంటి మాటలు, అక్కడ వారు ఈ కష్టాలకు నష్టాలకు గురి కావటానికి కలిగిన కారణం వారు దేవుని యొక్క అక్కడ మాటలు వారు విననొల్లనటువంటి వారిగా, వారు మెడవంచనటువంటి జనాంగముగా ఉంటూ ఉన్నారు. దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వారు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుంది. ఇది కేవలం ఇది మానవుని యొక్క అజ్ఞానం, లేక ఇది మానవుని యొక్క జ్ఞానము చేత దేవునికి దూరస్తులైపోయి దేవుని మాటలు తిరస్కరించినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఇక్కడ
మరి జ్ఞానుల యొక్క జ్ఞానము నాశనము చేస్తారు. అలాగనే ఇక్కడ వివేకుల యొక్క వివేకమును శూన్యపరిచే దేవుడిగా ఉంటున్నాడు. మానవ జ్ఞానము వ్యర్థము చేస్తూ ఉంటున్నాడు. కానీ దేవుని యొక్క జ్ఞానము మానవ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాటలు కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనములు చదువుతూ ఉంటున్నప్పుడు అక్కడ వారు చెబుతున్నటువంటి మాట, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెర్రితనము, కానీ రక్షించుచున్న మన అందరికీ కూడా గొప్ప శక్తి ఉన్నది. కాబట్టి అది గొప్ప శక్తి కనుక మనం అందరము కూడా దేవుని యొక్క జ్ఞానము కొరకు కనిపెట్టుకొని, దేవుని జ్ఞానము కొరకు వెతికి, దేవుని యొక్క జ్ఞానమును కలిగి మనము రక్షణలో కొనసాగటానికి, దేవుని యొక్క మహిమలో దేవునికి కుడియడముల మనం ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ ఆరాధన అంతటిలో కూడా నాయన మరి ప్రతి కుటుంబముతో నాయన, ప్రతి విశ్వాసితో తండ్రి నాయన మీరు ఉన్నారు. ప్రతి కుటుంబము దీవించండి, ఆశీర్వదించండి. మీరు అనుగ్రహించినటువంటి నాయన వాక్యమునైనా మాలో ఫలించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దైవదీవులతో నింపండి. స్వదేశ విదేశాల్లో ఉన్న కుటుంబాలను రక్షణలో నడిపించండి. కరోనా వైరస్ చేత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను ధైర్యపరచండి, స్వస్థపరచండి. కీడు, అపాయాలు, మరణాలు దూరపరచండి. అలాగే తండ్రి, జలుబు, దగ్గు, జ్వరాలతో ఉన్నటువంటి బిడ్డలు, వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్న వారిని కూడా దర్శించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని తండ్రి నాయన మీరే ప్రభు దర్శించి నాయన క్షేమముగా నాయన గృహానికి నడిపించండి. ప్రభు, యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, ఇదిగో తండ్రి నాయన మరి యొక్క మెడిసిన్ సీట్స్ కొరకు నాయన అలాట్మెంట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, మెడిసిన్ ప్రాక్టికల్స్ చేస్తున్నటువంటి విద్యార్థుల యొక్క జాయిము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగే ప్రభు, ఈ సమయంలో తండ్రి సంతానము కొరకు ప్రార్థన కొరకు కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. ప్రభు, ఇదిగో తండ్రి ఇంకా గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నా. యవనస్తుల కొరకు నాయన నలుగురు బిడ్డలు విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా, ఇదిగో నీ సేవకురాలు కొరకు, నీ సేవకుల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నా. సేవకులైన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. విశ్వాసుల అందరి క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగనే ప్రభు, ఇదిగో తండ్రి, దైవ పరిచర్యలో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్కరిని దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న రెవరెండ్ డాక్టర్ విజయభాస్కర్ రావు గారు దంపతులను తండ్రి నేను కరుణించి కృప చూపించండి, స్వస్థపరచండి. ప్రభువా, వారి యొక్క బిడ్డలు తండ్రి వారి యొక్క ఉన్నత విద్య పరీక్షల కొరకు నాయన వారి మనవరాలు పీజీ సెట్లో జాయిము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. నాయన ప్రశాంతి మేడమ్ గారు నాయన ఇదిగో దంపతులు బిడ్డల కొరకు, యవన బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. నాయన ఇదిగో ఇంజేటి సురీక వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తన యజమాని నాయన స్వస్థత, క్షేమం, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు జేఈ మెయిన్స్ నాయన రాయబోతుంటాడుగా బిడ్డ యొక్క జాయిము కొరకు, ప్రభుత్వ ఉద్యోగం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పినిపే దావీది గారి కొరకు, పాస్టర్ జాషువా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. చెర్రీ కొరకు, ఫ్రూటీ కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. విజయరాణి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అలాగనే ప్రభా, జడ్డమ్మగా ఉన్న రాజుబాబు గారు నాయన డిఈ నాయన విజయ్ కుమార్ గారు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు. పరిమళ పద్మ వారి కుటుంబం కొరకు, నిత్యానంద కుమార్ నాయన
మరి తండ్రి నేను 4th గ్రేడ్ ఎంప్లాయీగా పర్మనెంట్ అవ్వటానికి కృప చేయండి. సన్నీలో నాయన తను కూడా హార్లిక్స్లో పర్మనెంట్ చేయబట్టానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి షైని నాయన ఇదిగో తండ్రి మరి ఆ బిడ్డకు ఇచ్చినటువంటి నాయన మరి యొక్క చిన్న తమ్ముడు అలాగే వారి తల్లిదండ్రుల కొరకు నాయన ఇదిగో పాత్ర విజయ్ దంపతుల కొరకు వారి కుమారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎస్తేరు కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా ఇదిగో తండ్రి అనుపమ శ్రీప్రియకి ఇచ్చినటువంటి చంటి బిడ్డలను కూడా దీవించండి నా తండ్రి. పద్మావతి గంగరాజు వారి కుటుంబాలను దీవించండి. హ్యాన్స్ సుహాను కొరకు నా తండ్రి, షీనా జాయ్ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే రాంబాబు గారు దంపతుల కొరకు వారి బిడ్డల కొరకు నాయన దేవదాసి లలిత నాయన వారి యొక్క నాయన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ప్రకాశ్రావు గారు నాయన డయాలసిస్లో ఉంటుండగా వారి యొక్క నాయన స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా దారా నిఖిత అనే బిడ్డకు మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని దీవించండి. కే శ్వేత కొరకు నేను సంతానం అనుగ్రహించండి. నాయన రాజేష్ కొరకు నేను ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ఆశీర్వాదం గారు తండ్రి నాయన అలాగనే ప్రభా శేఖర్ సుధా వారి బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. బి ఇమానుయల్ రాజు గారి దంపతుల కొరకు కుమారుడు తండ్రి నాయన మరి తన విద్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు రత్నకుమారి గారి స్వస్థత కొరకు స్వీడన్లో ఉంటున్న వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జార్జి మోహన్ రావు గారు సోదామణి గారిని కూడా ఆశీర్వదించండి. వీర్రాజు గారు క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు వారి యొక్క నాయన కుమారులు కోడళ్ళు వారి యొక్క మనవరాళ్ళు కొరకు వారి వివాహం కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇంజనీర్గా చేస్తున్నటువంటి ప్రియులు బి నీల్ కిరణ్ గారు నాయన వారి యొక్క నెక్స్ట్ ప్రమోషన్ కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ్ చంద్ గారు నాయన శ్వేత వారి యొక్క క్షేమము ఆరోగ్యము కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఇంకా ప్రభా ఎవరైనా తండ్రి నాయన మరి నిరాశ నిస్పృహలో ఉంటే వారిని ఆదరించమని, ధైర్యపరచమని, బలపరచమని, స్వస్థపరచమని, క్షేమం అనుగ్రహించమని ఆరాధిస్తూ ఆరాధనలో పాల్గొని మళ్ళీ తిరిగి వెళిచిన ప్రతి బిడ్డలను కూడా నాయన కుటుంబాలను పరలోక దీవులతో నింపుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువునికి తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శోదాత్మల. ఆమేన్.